నమస్తే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అదేంటంటే కేంద్ర క్యాబినెట్ రీషఫుల్ చేస్తున్నారు. చాలామంది కేంద్ర మంత్రులు తొలగించి మరికొంతమంది కొత్త వాళ్ళకి ఆ పదవులు ఇవ్వబోతున్నారనే చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇందులో ఎవరిని మార్చబోతున్నారు? ఎవరికి కొత్త కొత్త పదవులు రాబోతున్నాయి? అసలు సౌత్ పైన బీజేపీ ప్లాన్ ఏంటి? ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్నాయా? అయితే తెలంగాణ గురించి కూడా మరో పెద్ద చర్చ జరుగుతుంది. దాదాపుగా 12 మంది సౌత్ ఇండియా నుంచి సెంట్రల్ క్యాబినెట్లో ఉన్నారనమాట. అయితే ముఖ్యంగా మనం ఒక్కసారి చూస్తే ఎవరిని చేంజ్ చేయబోతున్నారు అనేది ప్రధానంగా మనం చూద్దాం. ఎవరిపైన ఊహాగానాలు ఉన్నాయి, ఎవరెవరిని ఎందుకు చేంజ్ చేయబోతున్నారు అనేది కూడా ఇందులో క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత సౌత్ ఇండియాలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా చాలా క్లియర్ కట్గా చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యంగా ఇక్కడ మొత్తం 20 మందిని షఫిల్ చేయబోతున్నారనే చర్చ జరుగుతుంది. అందులో ముఖ్యంగా నిర్మలా సీతారామన్, అంటే ఆర్థిక శాఖకు సంబంధించి అనేకమైన వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ 2 టర్ములు సక్సెస్ఫుల్గా ఉన్నప్పటికీ కూడా మూడోసారి కొంత ఆమె పైన వ్యతిరేకత ఉంది. సో తనను చేంజ్ చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిర్మలా సీతారామన్కి ఏమన్నా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇవ్వబోతున్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. నిజంగానే నిర్మలా సీతారామన్ మార్చుతారా అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే చాలా కీలకంగా ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లో చాలా కీలకంగా, అంటే ప్రధానమంత్రి తర్వాత అమిత్ షా తర్వాత హోంమంత్రి తర్వాత చాలా కీలకమైన బాధ్యత నిర్మలా సీతారామన్ వ్యవహరించారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆమె ఫెయిల్ అయ్యారని ఆవిడపైన వ్యతిరేకమైన పవనాలు కూడా వీచాయి. సో అందుకని ఆర్థిక మంత్రిగా ఆమెను తీసేసి విద్యాశాఖ మంత్రి చేద్దామనే ఆలోచనలో ఉన్నారు అనేది చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి మరి ప్రహ్లాద్ జోషి పరిస్థితి ఏంటి? ప్రహ్లాద్ జోషి ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయనకి ఆపద్ధర్మ బాధ్యతలు అప్పచెప్పారు. కానీ ఆయన్ని కూడా అక్కడి నుంచి తొలగించే ఆలోచనలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉందన్నట్లుగా చెప్తా ఉన్నారు. ఇక మరొక వ్యక్తి బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. ఎందుకు బండి సంజయ్ అంటే ఈ మధ్యకాలంలో బండి సంజయ్ కానీ ఆయన కుమారుడికి సంబంధించిన ఇష్యూ కానీ చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది, దేశవ్యాప్తంగా జరిగింది. ఇక తెలంగాణలో సౌత్ ఇండియాలో బండి సంజయ్ నెక్స్ట్ నువ్వే అనని పదే మాట్లాడుతూ వచ్చారు. సో కొంతమేర ఇక్కడ బండి సంజయ్ యాక్టివిటీస్ కూడా చాలా చాలా తక్కువగా ఉన్నాయి. కేంద్ర మంత్రిగా ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు అని ఏదైతే క్యాలిక్యులేషన్స్ అని అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాయంట. సో బండి సంజయ్ని కూడా తీసేయబోతున్నారు అనే చర్చ జరుగుతుంది. అండ్ అలాగే ప్రస్తుతానికి తెలంగాణలో ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది అనేది మనం ఒకసారి చూస్తే కనుక ఇద్దరు రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. ఒకటి కొండా విశ్వేశ్వరరెడ్డి, మరొక వ్యక్తి ఈటెల రాజేంద్ర. ఎందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి అంటే ఈ మధ్యకాలంలో E20 పైన అనేకమైన వ్యతిరేక పవనాలు వీచాయి. ఇటు రాహుల్ గాంధీ కూడా దానిపైన సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా అనేకమైన వీడియోలు రిలీజ్ చేయడం ఇవన్నీ చేశారు. దీన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం అటు ప్రధానమంత్రి కూడా సోషల్ మీడియాలో కేంద్ర మంత్రులు కూడా వీడియోలు చేయండి, E20 పై వీడియోలు చేయమన్నప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి చాలా విరివిగా ఆయన సోషల్ మీడియాలో మాట్లాడడం కానీ ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఆయన పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. అంటే సోషల్ మీడియాలో మాట్లాడితే ఇచ్చేస్తారా సెంట్రల్ పదవి అంటే అది పక్కన పెడితే, కొండా విశ్వేశ్వరరెడ్డి మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, దీంతో పాటుగా ఆయన గతంలో కూడా గెలిచిన అనుభవం ఉంది. అండ్ కొంత ప్రజలని ఆకర్షితులు చేసుకోవడానికి ఆయనకి కావాల్సిన టాక్టిక్స్ అన్నీ తెలుసు, కొంత మంచి పేరు ఉంది కాబట్టి సో డెఫినెట్లీ కొండా విశ్వేశ్వరరెడ్డికి అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది. ఇక మరొక వ్యక్తి ఈటెల రాజేంద్రకి ఎందుకు ఇస్తారు అంటే అతను మాస్ లీడర్, ఉద్యమ నాయకుడు, దట్టు బీసీ నాయకుడు. అంటే బీజేపీ ఒక కీలకమైన అభ్యర్థన పెట్టింది గత అసెంబ్లీ ఎన్నికల్లో. బీజేపీలో ఎవరైనా బీజేపీ అధికారంలోకి వస్తే కనుక బీసీని ముఖ్యమంత్రిని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేది తీసుకొచ్చింది. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి చేయలేకపోయారు, వాళ్ళు గెలవలేదు కాబట్టి బీసీని కేంద్ర కార్యవర్గంలోకి తీసుకుంటే, సెంట్రల్ మినిస్టర్లు ఆ క్యాబినెట్లోకి తీసుకుంటే కనుక ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి పెద్దపేట వేసినట్లు ఉంటుంది. తెలంగాణలో ఉన్న బీసీలందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతారనే ఆలోచనతో ఇక్కడ బీజేపీ ఈటెల రాజేంద్ర కూడా పదవి ఇస్తుంది అనే చర్చ జరుగుతుంది. ఇక మనం ఒకసారి చూస్తే ఏపీలో ఆల్మోస్ట్ 3 ఉన్నారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ రూరల్ డెవలప్మెంట్, వీళ్ళిద్దరు టీడీపీ నుంచి ఉన్నారు. ఇక్కడ ఏవియేషన్ మినిస్టర్ కానీ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ కానీ ఇద్దరు కూడా టీడీపీ నుంచి ఉన్నారు. ఇక మూడో వ్యక్తి బీజేపీకి సంబంధించిన వ్యక్తి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఆయన కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు.
సో వీళ్ళ ముగ్గురిని మారుస్తారంటే ఖచ్చితంగా మార్చరు. వై? బికాస్ బీజేపీలో ఉన్న వాళ్ళలో కొత్త కీలకమైన వ్యక్తి శ్రీనివాస్ వర్మ ఉన్నారు కాబట్టి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఉన్నారు కాబట్టి ఆయన బీజేపీ నుంచి తొలగించే అవకాశం లేదు. ఐ మీన్ బీజేపీ క్యాడర్ కాబట్టి ఆయన. ఇక మిగిలిన ఇద్దరు కూడా ఉన్న వాళ్ళలో కొంత వెల్ ఎడ్యుకేటెడ్, బాగా తెలిసిన వ్యక్తులు, బాగా మాట్లాడగలిగిన వ్యక్తులు, వాక్చాతుర్యమైన వ్యక్తులు. ఇప్పుడు టీడీపీతో కేంద్ర ప్రభుత్వానికి చాలా అవసరం ఉంది కాబట్టి వీళ్ళిద్దరిని కూడా తొలగించే అవకాశం లేదు. సో ఏపీలో ఉన్న ముగ్గురు అలాగే కొనసాగే అవకాశం కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇకపోతే మనం సౌత్కి వద్దాం. సౌత్ మొత్తంలో చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 కేంద్ర మంత్రులు ఉన్నారు. 3 ఏపీ నుంచి ఉంటే మరొక 2 ఇక్కడ తెలంగాణ నుంచి ఉన్నారు. సో తెలంగాణలో చేంజెస్ ఉన్నాయి కానీ ఏపీలో చేంజెస్ ఉండే అవకాశం అయితే లేదన్నట్టు తెలుస్తోంది. ఇకపోతే తమిళనాడుకి ఎంపీ ఎవరు లేరు కాబట్టి సో అక్కడ కేంద్ర మంత్రి పదవి అనే ఆలోచన కూడా లేదు. ఒక్కసారి మనం చూస్తే కర్ణాటకలో చూస్తే కుమారస్వామి కర్ణాటక నుంచి ఉన్నారు, అలాగే నిర్మలా సీతారామన్ ఉన్నారు, ప్రహ్లాద్ జోషి ఉన్నారు, ఇక శోభా కరంద్లాజే ఉన్నారు, అలాగే వి సోమన్న కూడా ఉన్నారు. సో వీళ్ళు 5 ఉన్నారు. 5లో ప్రహ్లాద్ జోషి గురించి, నిర్మలా సీతారామన్ గురించి మనం మాట్లాడుకున్నాం. కుమారస్వామిని టచ్ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే కేంద్రంలో ఆయన కూడా కొంత కావాల్సిన వ్యక్తి కాబట్టి నిర్మలా సీతారామన్, ప్రహ్లాద్ జోషిని చేంజెస్ చేసే అవకాశం అయితే చాలా క్లియర్గా ఉంది. ఇకపోతే మనం ఒకసారి కేరళంకి వద్దాం. కేరళంలో సురేష్ గోపి, ఆయన సినిమా యాక్టరు. సో ఆయన కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు, పెట్రోలియం శాఖ. సో ఆయన గతంలో కూడాను నాకు కేంద్ర మంత్రి పదవి వద్దు అనేసి ఓపెన్గా చెప్పారు ఆయన. సో అతని పైన కూడా వెయిట్ పడే అవకాశం ఉంది, అతను చేంజ్ చేస్తారనే చర్చ జరుగుతుంది. సో ఓవరాల్గా సౌత్లో మనం చూసుకుంటే తెలంగాణలో ఇద్దరికి సంబంధించి మనం చూస్తే ఇక్కడ కిషన్ రెడ్డిని మార్చరు. ఎందుకంటే కిషన్ రెడ్డి పార్టీకి చాలా లాయల్గా ఉంటారు. బొగ్గు గనుల శాఖకు సంబంధించి కూడా ఆయన కొంత కీలకమైన శాఖ కాబట్టి లాయల్గా ఉండే పర్సనే కావాలి కాబట్టి కిషన్ రెడ్డిని మార్చరు. సో అందుకని అక్కడ ఒక చేంజ్, తెలంగాణలో ఒక చేంజ్ ఉంటుంది. ఇక కేరళలో కూడా సురేష్ గోపిని మారుస్తారని అనుకుంటున్నారు. ఇక కేరళ నుంచి మరొక వ్యక్తి ఎవరంటే జార్జ్ కురియన్. ఈయన ఫిషరీస్ ఏదైతే పశుసంవర్ధక శాఖ ఉందో దానికి సంబంధించిన మంత్రిగా ఉన్నారు ఆయన. ఇక ఇక్కడ అతన్ని రీప్లేస్ చేసే అవకాశం లేదు. సురేష్ గోపి ప్లేస్లో ఇక్కడ కె సురేంద్రన్ అనే వ్యక్తిని రీప్లేస్ చేస్తారనే చర్చ జరుగుతుంది. కె సురేంద్రన్ ఇంతకుముందు ఏం చేశారంటే ఆయన కేరళలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. అంటే ఇక్కడ వన్ మోర్ థింగ్ మనం ఏం ఆలోచించాలంటే, మరి ఆ బీజేపీ అధ్యక్షుడిగా చేసే అధ్యక్షుడు అంటున్నారు, మరి అధ్యక్ష పదవికి ఉన్నోళ్ళు లేదంటే కార్యవర్గంలో ఉన్నప్పుడు జాతీయ కార్యవర్గంలో ఉన్న వాళ్ళలో కేంద్ర మంత్రులుగా ఇవ్వరు అంటే నిజంగానే ఇవ్వరు. కానీ ఒకప్పుడు ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి సో ఆయన ఇప్పుడు ప్రస్తుతం కొంత కీలకంగా వ్యవహరిస్తున్నారు కేరళలో. అందుకని కె సురేంద్రన్ కూడా ఇస్తారు. అంటే ఇప్పుడు అధ్యక్షుడు కాదు. మరి పురంధేశ్వరి ఉంది కదా ఏపీలో అనుకుంటే కనుక, ఆ పురంధేశ్వరికి ఏదైతే డీకే అరుణ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ని రీప్లేస్ చేశారు. జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు ఆవిడ. సో అందుకని కేంద్ర కార్యవర్గంలో పార్టీ సభ్యత్వంలో ఉంటే కనుక, పార్టీ నాయకులుగా ఉంటే కనుక ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవులు ఉండవు అనేది బీజేపీకి సంబంధించిన లైన్ అది. అయితే ఇప్పుడు పురంధేశ్వరికి ఇవ్వరు, ఎందుకంటే రీప్లేస్మెంట్ రీసెంట్గా ఇచ్చారు కాబట్టి, ఆమె కేంద్ర కార్యవర్గంలో ఉంది కాబట్టి మంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా లేదు. సో ఓవరాల్గా సౌత్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసింది కేంద్ర ప్రభుత్వం అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. 12 మందిలో దాదాపుగా ఒక 4 నుంచి 5 అయితే ఖచ్చితంగా రీషఫుల్ చేసే అవకాశం ఉంది. అంటే నిర్మలా సీతారామన్ని వేరే పొజిషన్కి పంపించి నిర్మలా సీతారామన్ దగ్గర ఉన్న ఆర్థిక శాఖ తీసుకుంటారు అనేది చర్చ. ఇక ప్రస్తుతానికి ప్రహ్లాద్ జోషి కూడా ఆపద్ధర్మంగానే ఉన్నాడు ఆయన. సో ఆయన కూడా మారుస్తారు అనే చర్చ జరుగుతుంది. సో ఓవరాల్గా మనం చూస్తే 20 మందిలో దాదాపుగా సౌత్ నుంచే 12 మంది కేంద్ర మంత్రులు ఉంటే అందులో ఒక 4 నుంచి 5 మందిని మార్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా కేంద్ర క్యాబినెట్ ఏదైతే ఉందో ఈ కేంద్ర క్యాబినెట్ రీషఫుల్ జరుగుతుంది. ఎవరెవరికి ఏ పదవులు ఇస్తారు అనేది కూడా మనం వెయిట్ చేయాలి కొంతకాలం. అండ్ వన్ మోర్, ఇంకోటి ఏంటంటే రానున్న రోజుల్లో అంటే ప్రస్తుతానికి ఇటు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్, కేరళలో కాంగ్రెస్ గవర్నమెంట్, అలాగే తమిళనాడులో కాంగ్రెస్ కూటమిలోని విజయ్ కూడా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి సో సౌత్లో 4 రాష్ట్రాలు కాంగ్రెస్ ఖాతాలు ఉంటే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉంది. సో బీజేపీతో పాటు పొత్తులో ఉంది కాబట్టి సో సౌత్ మొత్తాన్ని ఆక్రమించాలని చెప్పేసి బీజేపీ పక్కా ప్లాన్ సిద్ధం చేస్తూ ఉంది. దీనికోసమే కొంత పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులకు సంబంధించి కూడా సౌత్ నుంచి రీషఫుల్ జరుగుతుంది. కొంత యాక్టివ్గా ఉండే ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని కేంద్ర మంత్రులుగా చేయాలని చెప్పేసి బీజేపీ కూడా భావిస్తూ ఉంది. చూద్దాం రానున్న రోజుల్లో ఎవరెవరు కేంద్ర క్యాబినెట్లో ఉంటారు, ఎవరిని తీసేస్తారు, ఎవరికి కొత్త పదవులు రాబోతున్నాయి, ఎవరికి కేంద్ర
ఏదైతే క్యాబినెట్ ఉందో అందులో పదవులు ఇస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.